నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై టీడీపీ నేతలు, బూత్ లెవెల్ కార్యకర్తల ప్రమంతంగా ఉండాలి. టీడీపీ ప్రతినిధులకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డిల దిశానిర్దేశం. దినచర్యలో యోగా ఒక భాగంగా మారితే ఇంటిల్లిపాదికి యోగానందం, ఆరోగ్య భాగ్యం సొంతం. ఫ్యామిలీ యోగా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా వెల్లడి. ఖరీఫ్ సీజన్ మొదలై తొలకరి వర్షాలు కురుస్తున్నా విత్తనాలు, ఎరువులు, పంటల బీమా అందించకపోవడం బాధాకరం. వైసీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్ రెడ్డి ఆవేదన. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై టీడీపీ నేతలు, బూత్ లెవెల్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డిలు సూచించారు. కడప నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 ఓట్ల సవరణ కార్యక్రమంపై నియోజకవర్గ స్థాయి బూత్, క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జీలు, కన్వీనర్లు, కో కన్వీనర్లు ఇంకా బూత్ లెవెల్ ఏజెంట్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే, జోనల్ కోఆర్డినేటర్ క్షేత్రస్థాయి శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ జూన్ 15 నుంచి ప్రారంభం కాబోతున్న ఇంటింటి వెరిఫికేషన్ సర్వేలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని విభాగాల కమిటీలు సమన్వయంతో పనిచేయాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త ఓట్ల నమోదుతో పాటు డూప్లికేట్ ఓట్ల తొలగింపుపై నిరంతరం అధికారులు, ప్రజలతో సమన్వయం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. అలాగే 18 ఏళ్లు నిండిన వారి ఓట్లన్నీ చేర్పించాలని, మరణించిన వారి ఓట్లను మాత్రమే తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు, దేశాలకు వెళ్లిన వారి ఓట్లు తొలగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి బూత్ లెవెల్ ఏజెంటు తమ వార్డులోని ప్రతి ఓటును మ్యాపింగ్ చేయించాలన్నారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సూర్యనారాయణరావు, మాజీ టీడీపీ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు ఇంకా కన్వీనర్లు, కో కన్వీనర్లు పాల్గొన్నారు. భార్యని, మా నాన్న ఫలానా వ్యక్తిని నేను ఇప్పుడు చూపించుకోవాలి, అప్పుడు నా ఓటు ఉంటుంది. ఇది మన బాధ్యత. నా తల్లిదండ్రులకు సంబంధం లేని ఓట్లు ఏదో దొంగ ఆధార్ కార్డు పెట్టుకుని ఎక్కించుకున్న వాళ్ళవన్నీ ఎత్తేయడము దీని ముఖ్య లక్షణం. సింపుల్. అంటే నా తండ్రి ఈ భారతదేశంలో పౌరుడు, నేను ఈ భారతదేశంలో ఆయన పుట్టడం ద్వారా నేను ఇక్కడ పౌరుని, పౌరురాలని మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. తండ్రి ద్వారానే ఎన్రోల్ అవుతుంది. భర్త ద్వారా, భార్య ద్వారా, భార్య వాలంటరీ ఓట్లు, డెత్ ఓట్లను తీసివేయడం జరిగింది. ఆ ప్రక్రియలో ఒక 5 to 10% ఈ ప్రక్రియ విజయవంతంగా ఎంతవరకు వీలైతే అంతవరకు చేసుకోవడం జరిగింది. సింపుల్. 2002 తర్వాత ఓటర్ల జాబితాలో ఉన్న వాళ్ళ ఓట్లన్నీ తొలగింపబడతాయి. 2002 ముందు మనం ఓటు వేసింటే మన ఓటు ఉంటుంది, తర్వాత ఓట్లు వేసిన వాళ్ళే తీసేస్తాం. ఆ తర్వాత మనము తీసేస్తారు కాబట్టి ఫస్ట్ 2002 తర్వాత ఓట్లు వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగనే రాజకీయ పార్టీలకు సంబంధించిన మన వాలంటీర్లు కానీ, ఏజెంట్లు కానీ మన యొక్క ఏరియాకు సంబంధించిన వాళ్ళ ఓట్లు ఎవరెవరివి లేవని తెలుసుకొని వాళ్ళ ఓట్లు మనం మళ్ళా ఎక్కించాలి. నాకు కూడా 2002కు ఓటు లేదు. నేను కూడా ఇప్పుడు నా యొక్క ఐడి ప్రూఫ్లు ఇచ్చి నేను ఎక్కించుకోవాలి. 2002 ముందుకు మీ వాళ్ళకు ఓటు ఉంటే వాళ్ళలో మీరు ఆ ఫ్యామిలీలో ఉన్నారు, ఈ ఫలానా వ్యక్తి మా అమ్మ, నాన్న అని చెప్పి మీరు ప్రూఫ్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకొని మీరు ఇప్పుడు ఎక్కించుకోవాలి. సింపుల్. నేను మా నాన్నేమో లేరు, ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చినాను. శ్రీనివాసరెడ్డి గారి పేరు మీద నాది ఎంటర్ కాదు, నాది ఎంటర్ అయ్యేది మా నాన్న ద్వారానే, ఫ్యామిలీ హిస్టరీతో వస్తుంది. సో మా నాన్న డీటెయిల్స్ పెట్టి 12 రకాల ప్రూఫ్లు ఇచ్చారు. ఈ ప్రూఫ్లతో నేను ఈ ఫలానా వ్యక్తిని, కూతుర్ని, నేను ఇక్కడ ఉన్నాను అని నేనే చెప్పుకొని నేను కూడా ఓటర్ని అని చెప్పి నాది నేను ప్రూవ్ చేసుకోవాలి. ఏమాత్రం ఏమరపాటున ఎవరన్నా వహిస్తే
నాది పోవచ్చు, మీది పోవచ్చు, అందరిది పోవచ్చు. ఒక టైం లిమిట్లో ఆ లిమిట్స్ అన్ని మీకు టైం అన్ని అమర్ నిదానంగా చెప్తాడు కదా, స్పీడ్ చెప్తా అన్నాడు, స్పీడ్ చెప్తే అర్థం కాదు. సార్ అయితే ఇంకా బాగా చెప్తారు. 2,83,973 ఓట్లు ఉన్నాయి కడపలో. ఇప్పుడు వాళ్ళ లిస్టు ప్రకారం మ్యాప్ అయిన ఓట్లు, ఆల్రెడీ మ్యాప్ అయిన ఓట్లు 1,34,043 ఓట్లు. అంటే 47% ఓట్లు మాత్రమే ఎలక్షన్ కమిషన్ దగ్గర ఈ రోజుకు మ్యాప్ అయి ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. 2000 సంవత్సరం కానీ తర్వాత పుట్టిన వాళ్ళ ఓట్లు ఎవరి ఉండవు. మన ఎమ్మెల్యే గారు ఓటు కూడా ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ఆమె 96లో పెళ్లి చేసుకున్నాక ఊళ్ళో ఓటు ఎన్రోల్ చేసుకోవడంలో ఇది మిస్ అయిపోయింది. ఆ తర్వాత ఎన్రోల్ చేసుకున్నాం, అంటే 2002 తర్వాత ఎన్రోల్ అయింది కాబట్టి ఆ ఓటు కూడా పోయింటుంది నాకు తెలిసి. నా ఓటు అయితే ఉంది, నేను చెక్ చేసిన. మేడం చెక్ చేసినావా? తెలియదా? ఒకసారి చెయ్యి. 1,34,000 ఓట్లు మాత్రమే ఉన్నాయంటే 1,50,000 ఓట్లు కడపలో మీరందరూ ఎన్రోల్ చేసుకోవాలి. ఎన్రోల్ చేసుకోకుంటే, సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వకుంటే మీ ఓట్లు ఉండవు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. మనము మన పార్టీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. లేకుంటే భారతదేశంలో, ప్రజాస్వామ్య దేశంలో ఓటు లేని వాళ్ళకి ఏం వాల్యూ ఉంటుంది? ఆ ఓటు ఉంటేనే ప్రజాస్వామ్యబద్ధంగా మనకు వాల్యూ ఉంటుంది. ఒక ఓటు నుండి కూడా మనం ఇంటికి ఓటు అడుగుతుంటాం. ఎందుకు అడుగుతున్నామంటే ఆ వాల్యూ అట్లా. ఇక్కడ 2 రకాలు. ఒకటి BLO, బూత్ లెవెల్ ఆఫీసర్స్ను ప్రతి బూత్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ను అపాయింట్ చేసేసింది ఆల్రెడీ. దానికి బూత్ లెవెల్ ఏజెంట్గా ప్రతి రాజకీయ పార్టీ నుంచి ఒక ఏజెంట్ను అపాయింట్ చేస్తారు. అది మనము ఇప్పుడు బూత్ ఎవరెవరి బూత్ ఏజెంట్స్ ఉన్నారో చూసి ప్రతి డివిజన్ వైజు మనం బూత్ ఏజెంట్ అని ఇప్పుడు అపాయింట్ చేసి, అప్లికేషన్ కూడా ఉంది ఇక్కడ, వాళ్ళని తీసుకొని నువ్వు కూర్చోవాలి. మన అమర్నాథ్ రెడ్డి, మనోజు, తర్వాత మన జనరల్ సెక్రటరీ సుబ్బారెడ్డి, మన్సూర్ను కూడా టౌన్ కమిటీ వాళ్ళు కూర్చొని అన్ని బూతుల్లో కూడా టౌన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, మిగతా కమిటీ వాళ్ళు కూర్చొని బూత్ ఏజెంట్లను ముందు ఫైనలైజ్ చేసి ఆ లిస్ట్ ఇచ్చేస్తే వాళ్ళు 15వ తేదీకి స్టార్ట్ చేస్తారు. ఏ బూత్లో ఏజెంట్ బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడో ఆ ఆఫీసర్కు రాజకీయ పార్టీ తరఫున మీరు ఏజెంట్లు అవుతారు. వాళ్ళు ఇంటింటికి పోతారు. ఇంటింటికి పోయినప్పుడు ఆ ఇంట్లో పాత ఓట్లు ఏంటి, ఇప్పుడు పాత అయి ఉంటాయి. కొత్త ఓట్లు అంటే 2002 తర్వాత ఓట్లు అనే లిస్టు వాళ్ళ దగ్గర ఉండదు. ఇప్పుడు వాళ్ళు కొత్తగా మా ఓట్లు 5 ఓట్లు ఉన్నాయంటే 2 ఉంటాయి, దాంట్లో 3 పోయింటాయి. ఎందుకు పోయినాయని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగినప్పుడు మీకు లేవు అంటారు. లేదు మా ఉన్నాయి అన్నప్పుడు వీళ్ళు రకరకాల ఆధారాలు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినప్పుడే సెల్ఫ్ డిక్లరేషన్ అంటారు. దానికి సంబంధించిన ఆధారాలు అవన్నీ చేసినప్పుడే ఆ ఓట్లు మళ్ళీ తిరిగి ఎన్రోల్ అవుతాయి. అంటే డూప్లికేట్లు, 2 ఊళ్ళలో ఓట్లు, చనిపోయిన వాళ్ళ ఓట్లు, అట్లాంటివన్నీ కూడా పోతాయి, ఎక్కడ ఉండవు. సో దాని ప్రకారం ఏమవుతుందంటే ఇప్పుడు తమిళనాడులో మొన్న ఎలక్షన్స్ ముందు చూస్తే దాదాపు 70 లక్షల ఓట్లు పోయినాయి. వెస్ట్ బెంగాల్లో 90 లక్షల ఓట్లు పోయినాయి. అంటే ఈ విధంగా డబుల్ ఎంట్రీలు, లేని వాళ్ళ ఓట్లు ఎప్పుడో ఎన్రోల్ అయిపోయింటే తీసిండు. మన దినచర్యలో యోగా ఒక భాగంగా మారితే ఇంటిల్లిపాదికి యోగానందం, ఆరోగ్య భాగ్యం సొంతమవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా పేర్కొన్నారు. యోగాంధ్ర పక్షోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం కడప వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో కడప నగరపాలక సంస్థ, జిల్లా ఆయుష్ శాఖ ఫ్యామిలీ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1000 కుటుంబాలకు చెందిన 4000 మందికి పైగా హాజరై వారికి మాస్టర్ ట్రైనర్లు యోగాసనాలపై అవగాహన శిక్షణ ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేసీతో పాటు కడప నగర కమిషనర్
భావన హాజరై యోగాసనాలు వేసి జిల్లా ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా మాట్లాడుతూ జూన్ 21న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఫ్యామిలీ యోగా కార్యక్రమానికి ఒక్కో కుటుంబానికి చెందిన పిల్లలు, తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్ మొదలైన 3 కేటగిరీలకు చెందిన సుమారు 4,000 మందికి పైగా హాజరై యోగాసనాలు వేయడం గర్వించదగ్గ విషయమన్నారు. అలాగే 16వ తేదీన గండికోట పర్యాటక క్షేత్రంలో నిర్వహించే టూరిజం హెరిటేజ్ యోగా థీమ్తో నిర్వహించే కార్యక్రమంలో జిల్లా ప్రజలు విశేషంగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. యోగా సాధనతో మానసిక సమస్యలు, శారీరక రుగ్మతల నుంచి విముక్తితో పాటు మంచి జీవనశైలి అలవడుతుందని తెలిపారు. యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ యోగాసనాలపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని, జిల్లా యంత్రాంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొనాలని కోరారు. నగరపాలక సంస్థ కమిషనర్ భావన కార్యక్రమ ప్రాధాన్యతను ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కడప ఆర్డీఓ మురళి తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. ఈ మన జిల్లాకు ఫ్యామిలీ యోగా థీమ్ ఏర్పాటు జరిగింది. గివెన్ అస్ ద థీమ్ ఆఫ్ ఫ్యామిలీ యోగా. దీనికి సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూషన్ కోసం మీ అందరికీ ధన్యవాదాలు. కమిషనర్ గారికి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ ఆల్ పార్టిసిపెంట్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్ and making the event a successful event. I think I will just close this ceremony with the same shlok that was just recited. Sarve Sukhina Bhavantu, Sarve Santu Niramya, Sarve Bhadrani Pashyantu, Ma Kaschit Bhavantu. Thank you. యోగా చేయడానికి వచ్చిన అందరికీ కూడా రియలీ హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ ఏజ్డ్ పీపుల్ కూడా ఉన్నారు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఎంటైర్లీ ఫ్యామిలీ యోగా అని మా కడపకి ఇచ్చిన థీమ్ని వీఆర్ ఫుల్ఫిల్లింగ్ ఇట్ టుడే. సో ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ దట్ ఈరోజు ఇక్కడ ఏమో నేర్చుకుంటామో, ఏమి ఇక్కడ ట్రైనర్స్ ఏం చూపిస్తారో, మెడిటేషన్ అవ్వచ్చు, లేదంటే ఈజీగా ఉన్న యోగాసనాలు అవ్వచ్చు, అది మేము రోజు కూడా ఇంట్లో కూడా మేము ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు ఒక్కరోజు చేస్తే తర్వాత రేపటి నుంచి ఇఫ్ యూ డోంట్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ దెన్ ఇట్ విల్ నాట్ హెల్ప్ అస్ వెదర్ ఇట్ ఈస్ mentally or physically. So let us ensure that ఈరోజు అందరూ కూడా ఏం నేర్చుకుంటామో అది మా అందరూ ఫ్యామిలీలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి కూడా నేర్పించి, ఈరోజు ఎవరు వచ్చారు వాళ్ళది మంచిది, ఇక్కడే వాళ్ళు నేర్చుకుంటారు. లేదంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు మళ్ళీ మీకు తెలిసిన అట్లీస్ట్ 3, 4, 5 మందికి మీరు కూడా నేర్పిస్తే వాళ్ళకి కూడా ఆరోగ్యంలో మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మెడిటేషన్ చేస్తే స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది అని మెనీ రీసెర్చ్, మెనీ స్టడీస్ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్. సేమ్ వే విత్ రెస్పెక్ట్ టు అదర్ ఆసనాస్ ఆల్సో. సింపుల్గా ఉన్న ఆసనాలని, అందరూ చేయగలిగిన ఆసనాన్ని మీరు ఇక్కడ నేర్చుకొని మీరు ఇంటికి వెళ్ళి అక్కడ కూడా మీరు రోజు ప్రాక్టీస్ చేస్తే, ఇప్పుడు పొద్దున్న ఎవరికి అవుతుందో వాళ్ళు మార్నింగ్ అట్లీస్ట్ 15 to 20 minutes, లేదంటే ఏదైనా టైంలో మీకు ఫ్రీ ఉన్న టైంలో మీరు మెడిటేషన్ ఆర్ ఎనీ ఈజీ ఆసనాస్ మీరు చేస్తే దట్ విల్ బీ గుడ్ ఫర్ అవర్ ఓన్ హెల్త్. మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ మీరు ఒక్కరోజు కాకుండా ప్రతిరోజు కూడా ఒక్క అలవాటు పడి యోగాని మేక్ ఇట్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్. దట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్. అండ్ ఈరోజు అందరూ కూడా ఇక్కడ యోగాని స్టార్ట్ చేద్దాం. ఓన్లీ వన్ థింగ్ ఇస్ దట్ మీరు అందరూ కూడా కొద్దిగా దగ్గరలో కూర్చున్నారు, స్ప్రెడ్ అవుట్ అవ్వండి. ఫీల్డ్ పెద్దగా ఉంది అండ్ మీరు గ్రాస్ మీద కూడా మీరు చేయవచ్చు. గ్రాస్ కూడా కార్పెట్ ఎక్కడ పెట్టాము కార్పెట్ మీద కూడా స్ప్రెడ్ అవుట్ అవ్వండి. లేదంటే గ్రాస్ ఈజ్ ఆల్సో కంఫర్టబుల్, యూ కెన్ డూ యోగా, యూ కెన్ సిట్. కొన్ని ఆసనాలకి శవాసన కూడా చేసుకోవడానికి మీకు స్పేస్ ఉండాలి. సో రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు స్ప్రెడ్ అవుట్, టు బీ కంఫర్టబుల్ and to enjoy this 45 minutes of yoga without looking into your phones or anything. Have a proper stress-free moment. Thank you everyone and wishing you all a good day. In continuation on 21st also we'll be having a yoga event. So requesting all your participation on that day also. Thank you. ఖరీఫ్ సీజన్ మొదలై ఇప్పటికే తొలకరి వర్షాలు కురుస్తున్నా ఇంతవరకు రైతులకు విత్తనాలు, ఎరువులు, పంటల బీమా అందించకపోవడం బాధాకరమని వైసీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కడపలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత 40 రోజుల నుంచి నారుమడులు మొదలై చాలా చోట్ల బోర్ల కింద నారు రొడ్లు పోసి కొన్ని చోట్ల వరి కూడా నాటువేయడం జరిగిందన్నారు. దానికి సంబంధించింది ఎంతవరకు ఎరువులు అందించకపోవడం దారుణమన్నారు.
23 నెలల కూటమి పాలనా కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులపై తీవ్ర కక్ష కట్టిందని, ఇంతవరకు పంటల బీమా గానీ పెట్టుబడి రాయితీకి సంబంధించి ₹1 ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఎల్లో మీడియా పత్రికలు మాత్రం ప్రకటనలు ఇస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో ఎరువుల ధరలు ఆకాశమంటుతున్నాయని, ఎన్నికల సమయంలో డీజిల్, ఆయిల్, పెట్రోల్ రేటు తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు రేట్లు అమాంతంగా లీటర్పై ₹8 పెంచి వ్యవసాయాన్ని తీవ్ర సంక్షోభంలో నెట్టేశారన్నారు. ప్రకృతి కరుణించి పంటలు బాగా పండినప్పటికీ మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. బుడ్డశెనగ, వరి, జొన్నలు మొదలగు పంటలు బాగా పండినప్పటికీ 90% రైతులు దళాలకు అమ్మిన తర్వాత ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి కొనుగోలు ప్రారంభించడం తగదన్నారు. యుద్ధ సమయంలో అరటి మద్దతు లేక తోటలు వదిలేసిన పరిస్థితి ఉందన్నారు. ఏదేమైనా దేశంలో ఏ రాష్ట్రంలో రైతులు కంటనీరు పెట్టించిన ఏ ప్రభుత్వం అయినా అదే వారి పతనానికి నాంది అవుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇప్పటికైనా రైతులపై దృష్టి సారించి వారిని అన్ని విధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షురాలు వెంకట సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. డబ్బులో త్రిపుల్ రేట్ అయితే మరి గతంలో సారా బ్యాన్ చేస్తే ఏ విధంగా దొరుకుతుందో ఈరోజు రైతుల పరిస్థితి కూడా పాపం ఆ విధంగా తయారైంది. ఎరువుల గురించి గత ఏడాదిలో చూసాం, ఎరువులతో యూరియా కోసం ఎంత పాటు పడింది, రైతు ఇబ్బంది పడింది. మరి చీమకు కొట్టుడు కూడా ఈ ప్రభుత్వానికి ఇంతవరకు లేదు. ఈ 2 నెలల కాలం అయింది. ఇంత స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతాంగం మీద ఇంత ఉక్కుపాదం మోసి రైతులను పడుచుకోకుండా పరిస్థితి నాకు సంబంధించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కుటుంబ ప్రభుత్వం. ముఖ్యంగా ఒక మంత్రి గారు ఉన్నారు, ఆయన ఈరోజు మాట్లాడుతూ వచ్చారు మ్యాంగో దాని గురించి. చాలామంది రైతులు రాజకీయ సంబంధం లేదుతో పాటు వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన రైతు సంబంధించిన కానీ పార్టీ సంబంధించిన ప్రతినిధులు ఈ మ్యాంగో గురించి మాట్లాడుతూ వస్తా అంటే వాళ్ళు నమ్మద్దు, చూడద్దు, చేయొద్దు, మీరు కూడా అట్లా దాని గురించి పాలకపోతే ఖచ్చితంగా కేసు పెట్టి బొక్కలో వెళ్తామంటున్నారు. ఒకసారి ఆ మంత్రి గారు ఎంతసేపు ఎదురుదారులు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు కాకుండా జిల్లాలు పట్టించి గ్రౌండ్లోకి వస్తే ఒక పర్యటన ఫీల్డ్ లెవెల్ చూసి అధికారులతో రెడీ ఉంటే ఆయన కూడా కొంచెం పరిజ్ఞానం తెలుస్తారు. అక్కడ కూర్చొని ఎదురుదారిగా మాట్లాడుతారు. ఈ 20 నెలల కాలంలో ఇంతవరకు పెట్టుబడి రాయితీ కానీ పంటల బీమా కానీ ఏ ఒక్క రైతుకి ఇచ్చిన పాపన పరిస్థితి లేదు. 6 నెలలకు 3 నెలలకు ఒకసారి వాళ్ళ ఎన్నో పత్రికల్లో రావడము, రైతులు చదువుకోవడము, ఈ నెలలు వస్తే రేపు వస్తే చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఏదో కానీ ఇంతవరకు ఈరోజు చూస్తే ఎన్నో పత్రికల్లో స్టేట్ బేస్లో చదవడం జరుగుతూ వస్తాను. దాదాపు 413 కోట్ల రూపాయలు మెంటాల్ రూపాయలకు సంబంధించి ఆ రోజు ప్రకటన చేసి 10 రోజుల లోపలనే మరి పూర్తయిన సర్వే పరిస్థితి వెంటనే మరి ఏదైతే నష్టపోయిన రైతులను వెంటనే లబ్ధిదారుల జాబితా తయారైన వెంటనే రైతులకు జమ చేస్తామన్నారు. ఇంతవరకు కూడా అది కూడా రైతాన్ని పరిచిన పరిస్థితి లేదు. ప్రతిదీ కూడా అదృష్టం బాగుంది, భగవంతుని కరుణించి వరదేవుడు వర్షాలు సరైన సమయం పడినప్పుడు కూడా మరి అన్ని పంటలు పంట బాగా దిగుబడి వచ్చినప్పుడు కూడా ఏ పంట కూడా మరి ముందస్తుగా ప్రణాళిక ఉండదు ఈ ప్రభుత్వంలో. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పాటు దేశంలో ఏ రాజకీయ పార్టీలు కూడా ఏ ప్రభుత్వాలు కూడా రైతులు కన్నీరు పెట్టాడు మనగడ ముందు నడిచిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలకు ఇన్ని లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి రైతాంగ కుటుంబాలు కంటే లేరు. ఆ కుటుంబాల గురించి తగిలి మీరు మూల్యం చెల్లించి తప్పదని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. యోగా సాధనతో ఆరోగ్యకరమైన జీవితం సాధ్యమవుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని యోగా మాస్టర్ రామచంద్ర తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు వేంపల్లలోని శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం అనుసంధానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక యోగా శిక్షణ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అనుభవజ్ఞులైన యోగా మాస్టర్ రామచంద్ర భక్తులతో యోగాసనాలు వేయించారు. అనంతరం ధ్యానం చేయించి ధ్యానం యొక్క లాభాలను వివరించారు. ఈ సందర్భంగా యోగా మాస్టర్ రామచంద్ర మాట్లాడుతూ యోగా మన పూర్వీకుల నుంచి అందించిన అమూల్యమైన సంపద అని, ప్రపంచానికి యోగా విలువను పరిచయం చేసింది మన దేశమని తెలిపారు. చిన్న వయసు నుంచి ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో ఓ భాగం చేసుకుని దాని ద్వారా శారీరక మానసిక ఉల్లాసం పొందాలని సూచించారు. యోగాసనాలు వేయడం వల్ల మానవుడు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారని తెలిపారు.
ప్రాణాయామం ఇంకా ధ్యానం వల్ల ఒత్తిడి హార్మోన్లు తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు. శరీరం, మనసు, ఆత్మల మధ్య సమతుల్యతను సాధించవచ్చన్నారు. రోజు యోగా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. జూన్ 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు యోగా దినోత్సవం వరకు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి కలిగిన భక్తులు పాల్గొని తమ ఆరోగ్యం పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు తదితరులు పాల్గొన్నారు. 7, 8, 10, 11, 12 ఇవన్నీ చేతులకు సంబంధించినవి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 లెఫ్ట్ లెగ్ 9, 10, 11, 12 ఎవరికి 3, 4, 5, 6, 7, 8, 9, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 పనులు చెప్తే చిన్న పనులు చెప్తే పలకరు. ఎందుకు పలకరంటే మీ తప్పు కాదు. 6, 7, 8, 9, 10, 11, 12 క్లాక్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11, 12 తిరుపతి చెప్పండి. 1, 2, 3, 4, 5, 6, 10, 11, 12 రివర్స్ 1, 2, 3, 4, 5, 6, 3 మెడ మీదకి రావాలి సార్. 4, 8, 9, 10, 11, 8, 9, 10, 11, 12 కాదు ముట్టండి కాదు. చూడు ఎంత ఫ్రీ అయిపోయాం. పిల్లలు ముట్టాలి బాగా. చేయండి. తల భాగం నుంచి పాదాల వరకు శరీరాన్ని గమనించండి. ఓకే రిలాక్స్. ఏం జరిగిందో చెప్పండి. ఎక్కడ వచ్చింది? దీర్ఘంగా తీసుకోవాలా. ఆంధ్రప్రదేశ్ యోగా డే దినోత్సవం సందర్భంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ నందు ఈఓ సార్ గారి తరఫున, చైర్మన్ గారి తరఫున మనం ఈరోజు ప్రకృతి వాతావరణంలో దైవ సన్నిధిలో ఈ యోగా అనేది ప్రారంభం చేయడం జరిగింది. ఈ యోగా వల్ల ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగా ఉంటుందని, చిన్నపిల్లలకు ఎదుగుదలలో కానీ చదువుల్లో కానీ మంచి ఆరోగ్యాన్ని సాధించగలుగుతారని, ప్రాణాయామం చేయడం వల్ల ప్రాణశక్తి బాగా పెరిగి శరీరంలో నాడులన్నీ శుద్ధి అయ్యి నరాలు బలహీనత లేకుండా శక్తివంతంగా ఆరోగ్యంగా తయారవుతాయి. 100 సంవత్సరాల వయసు వరకు ఈ యోగ సాధన ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ ఆరోగ్యంగా జీవనం గడుపుతూ శరీరాన్ని సంతోషంగా మంచాల మీద పడకుండా వాళ్ళు ఆనందంగా వాళ్ళ జీవితాన్ని శరీరాన్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారని యోగా డే సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ యోగా డే సందర్భంగా నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పురోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలనే ఏకైక నినాదంతో ముందుకు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య నూతన కార్యవర్గం పోలవరం జిల్లా రంపచోడవరంలో ప్రమాణ స్వీకారం చేసింది. ఈ సందర్భంగా బ్రాహ్మణ కార్పొరేషన్ను బీసీ కార్పొరేషన్ నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నందుకు సమాఖ్య ప్రధాన కార్యదర్శి వారణాసి శ్రీధర్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ను ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు మార్చడానికి నిరంతరం కృషి చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామప్రసాద్కు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. అలాగే ఈ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర కేబినెట్ సభ్యులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు సమాఖ్య ప్రతినిధులు యమిజాలమూర్తి, పొదిలి నారాయణమూర్తి, తెన్నేటి సునీల్ శర్మలు కృతజ్ఞతలు తెలిపారు.
నేను కూడా నాకు కూడా తెలియదు. టీవీ పెట్టేసరికి పోలీసు వాళ్ళు ఈయన దొరుకుతున్నారా, ఈయన పోలీసు వాళ్ళు దొరుకుతున్నాడా, నాకు చాలా కన్ఫ్యూజన్ వచ్చింది. నేను వెంటనే చేస్తే కష్టం అవుతుందని ఒక గంటన్నర పోయిన తర్వాత ఆయన ఫోన్ చేశారు. అసలు అక్కడ ఏం జరిగింది అది మనకు అవసరం. నేను ఇందాక సీతపల్లి విషయం చెప్పని చూసారా, అది మీకు అందరికి గుర్తుకుపోతుందో, మన బ్రాహ్మణ ఫ్యాక్టరీ పెట్టాడా, ఇక్కడ ఇలా జరుగుతుందా. అలాగే మనందరి మనసులో హత్తుకునే విషయం ఒకటి మననే కడపలో ఏం చౌకండి చెప్పండి, ఏం జరిగింది? 2 నిమిషాలే. కడప అనాదిగా ఎన్నో వేల ఏళ్ళ నుంచి కడప ఉందండి. అయితే కడపను మేఘ్నాం అనే అతను పెట్టినాడు. మా యొక్క 50 కూడళ్లలో ఒక ముస్లిం యొక్క సమాజం యొక్క కూడలు అని చెప్పి టిప్పు సుల్తాన్ 14 మంది బ్రాహ్మణులను ఊచకోత పోసిన ఒక దుర్మార్గుడు యొక్క పేరు పెట్టాలంటే మేము విశ్వ హిందూ పరిషత్తులో సత్సంగ సభ్యుని కలిసి దాని ఒక ఉద్యమం తీసుకొని రాత్రి 1 నెల ముందే 36 అడుగుల ఆంజనేయ విగ్రహం పెట్టేసి హనుమాన్ సర్కిల్ నామకరణం చేశామండి. దాన్ని వాళ్ళు వెళ్ళేసి కూడల్లో వాళ్ళు వెలిపేసి రామదాడి చేశారండి మన బ్రాహ్మణ సమాజం మీద. వెంటనే శనివారం నేను టెంపుల్ గుళ్ళో పూజ చేస్తున్నాను, మెసేజ్ వచ్చింది. వెంటనే అందరికి ఫోన్లు చేసి దాదాపు 1 గంటలో 500 మంది మన హిందూ సమాజాన్ని మేలుకొల్పి అక్కడ వెళ్ళేసి దాన్ని రాయికి ప్రతిదాడి చేశారండి. వాస్తవంగా అంటే బ్రాహ్మణులు అహింసకులు అంటారు, హిందువులు అహింసకులు కాదండి. మన ధర్మానికి ఏదైనా హాని జరిగినప్పుడు ఖచ్చితంగా రాయికి ప్రతి సమాధానం అండి. ఎందుకంటే అందుకు చేశారు కాబట్టి సనాతన ధర్మం ఇన్ని వేళ్ళ పురుషుల చేతుల్లో ఆంగ్లేయ చేతులు ఉన్నా కూడా సనాతన ధర్మం వెల్లుతూ ఉందంటే మనం ఖచ్చితంగా మన వారు ముక్కుమని ధైర్యంతో ఎదుర్కొన్నారు కాబట్టి మన ప్రకాశం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై టీడీపీ నేతలు, బూత్ లెవెల్ కార్యకర్తల అప్రమత్తంగా ఉండాలి. టీడీపీ ప్రతినిధులకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డిల దిశానిర్దేశం. దినచర్యలో యోగా ఒక భాగంగా మారితే ఇంటిల్లిపాదికి యోగానందం, ఆరోగ్య భాగ్యం సొంతం. ఫ్యామిలీ యోగా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా వెల్లడి. ఖరీఫ్ సీజన్ మొదలై తొలకరి వర్షాలు కురుస్తున్నా విత్తనాలు, ఎరువులు, పంటల బీమా అందించకపోవడం బాధాకరం. వైసీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబట్టూరు ప్రసాద్ రెడ్డి ఆవేదన. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.